హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో కర్బూజా జ్యూస్ చేస్తున్నాం. దానికి కావాల్సినవి కర్బూజా ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. దానికి కాజు కిస్మిస్ తీసుకున్నాను. అలాగే పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఐస్ అయ్యింది పాలు కూడా. దానిలోకి చాక్లెట్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే పాలు కర్బూజా కట్ చేసిన వాటిని వేసి పాలు ఐస్గా మారింది కదా, వాటిని కొద్దిగా వేసాను. అవి సరిపోతాయి ఆ కర్బూజా దానికి, ఆ పీసులకి. తర్వాత మనకి చక్కెర అంత ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మరి స్వీట్ అయితే పాలు కర్బూజాలో కూడా స్వీట్గానే ఉంటుంది కదా. తర్వాత కొంచెం కాజు వేసాను నేను అందులో. మీరు బాదం అది ఉంటే నా దగ్గర కొంచెం బరకబరకగానే పెట్టాను, ఎందుకంటే మధ్యలో కాజు అవి తగులుతూ ఉంటే బాగుంటుందని. నాకు అలా ఇష్టం కాబట్టి అలా వేసాను. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోండి. తర్వాత ఆ చాక్లెట్ క్రీమ్ని మనం అలా గాజు గ్లాస్కి డెకరేషన్ చేస్తే బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా అలా చేస్తే బాగుంటుంది. నేను అలానే చేస్తున్నాను. కొంచెం చాక్లెట్ క్రీమ్ అలా వేసుకున్నాను. తర్వాత మనం జ్యూస్ మిక్స్ చేసినప్పుడు కూడా చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకా నేను వేయలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆర్లిక్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చెప్పాను కదా నేను కొంచెం బరకగా ఉంచానని, జ్యూస్ అలానే ఉంది. నాకు ఇంకా పాలుకి ఐస్ సరిపోయింది. ఇంకా నేనేమి ఐస్ క్యూబ్స్ ఏమి వేయలేదు. ఇంకా నాకు కూలింగ్ సరిపోయినట్టు ఉంది. ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి అవే వేసాను. సో కొంచెం పైన చాక్లెట్ క్రీమ్ వేసాను ఒక లేయర్ కింద. తర్వాత అది ఆలివ్ పౌడర్ నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ గాజు బాక్సులో వేసాను. అది కొంచెం పైన అలా వేసాను. మా పిల్లలు ఇష్టంగా తాగుతారు కాబట్టి నేను అలా బూస్ట్ అనమాట, అది సారీ ఆర్లిక్స్ కాదు, బూస్ట్ పౌడర్ వేసాను అనమాట. అంతే, అలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అలా బాగుంటుంది. నేను మిక్స్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు బూస్ట్, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి గ్లాస్కి ఎంత డిజైన్గా ఎలా వచ్చిందో. అలా చేయడం వల్ల ఇలా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు బాగుంటుంది, కొత్తగా ఇచ్చినట్టు. మా ఛానల్లో పెట్టి వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.